ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా ఆ వరమహాలక్ష్మీదేవి శుభాకాంక్షలండి. మీ అందరికీ ఆ వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైపోయిందండి ఇలా వ్రతము కానీ, పూజ కానీ నేను ఇలా వీడియో చేసి పెట్టడము. ఈ మధ్య ఇవి పెట్టడం లేదు కదా, టారో రీడింగే పెడుతున్నాను. ముందంతా కూడా మా పూజలు, మేము చేసుకునే వ్రతాలు అన్నీ పెడుతూ ఉంటే, ఇక్కడ నేను ఈ వరమహాలక్ష్మి వ్రతం రెండవ వారం, రెండవ శుక్రవారం నేను మా అమ్మగారింట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను. అది కూడా 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ చేసుకుంటున్నానండి. పెళ్ళైన కొత్తల్లో చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఆ అవకాశం. గౌరమ్మ పండగ చేసుకున్నాను కానీ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోలేదు. అందుకని ఇక్కడ వీడియో తీస్తున్నాను. మా నాన్నగారు పూజ చేయిస్తున్నారు. ఒక అర్చకుని పర్యవేక్షణలో కానీ, లేకపోతే ఎవరైనా ఇలా వేదం నేర్చుకొని పూజలు చేయించే పౌరోహిత్యంతో చేయించుకుంటేనే మంచిది. మనమే ఏదో పుస్తకం పెట్టుకొని చేసుకుంటే అంత ఫలితం ఉండదు. చాలామంది అంటున్నారు మీరే చేసుకోవచ్చు అనేసి. అది అంత ఫలితం ఉండదండి. మనకు ఒకరు పూజలు, వ్రతాలు చేయించేవారు, వాటిలో నిష్ణాతులైన వారిని మనము ఎంచుకొని వాళ్ళతో చేయించుకుంటే చాలా మంచిగా ఫలితం కూడా ఉంటుంది. వ్రతం ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం లేదు. జనరల్గా ఈ వరమహాలక్ష్మి గురించి పెద్దలు చెప్పినది, నాకు తెలిసినది నేను ఇప్పుడు తెలియజేస్తానండి మీకు. వినాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీడియోని కంటిన్యూ చేయండి, పూర్తిగా చూడండి. లేదు అని అంటే స్కిప్ చేసేయండి. మీ సందేహాలు కూడా తీరుతాయి. వరమహాలక్ష్మి వరమియమ్మ, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ప్రసాదించే మహాలక్ష్మి స్వరూపమే వరలక్ష్మి. ఆ దేవిని వీలైనంత అందంగా అలంకరించి పూజించే పర్వదినమే ఈ వరలక్ష్మి వ్రతం. అమ్మను ప్రతిష్ఠించి పూజించడం, పిండి వంటలను నివేదించడం, సాయంత్రం తోటి మహిళలకు వాయనాలు ఇవ్వడం, ఇలా ఆ రోజంతా సందడే. ఇవన్నీ ఎప్పుడూ ఆచరించేవే. అయినా ఆ వ్రత విధానంలో తెలియకుండా చేసే పొరపాట్లు, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, నివృత్తి చేసుకోవాల్సిన సందేహాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మా పూర్వీకులు వరలక్ష్మి వ్రతాన్ని చేయలేదు, నేను కొత్తగా ప్రారంభించొచ్చా అని కొంతమంది అడగొచ్చు. కుటుంబంలో వరలక్ష్మి వ్రతం ఆచరించే సాంప్రదాయం లేకపోయినా ఆసక్తి ఉంటే గనుక నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే అంతకన్నా ముందు తెలిసిన వారు ఎవరైనా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని చూసి విధానాన్ని తెలుసుకోవాలి. వారు ఏ విధంగా చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అమ్మవారికి భక్తిగా నమస్కరించుకొని ఆ ఇంటి దంపతుల సూచనలతో తదుపరి సంవత్సరం లేదా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఒకసారి మొదలుపెట్టాక మళ్ళీ మధ్యలో ఆపకుండా సుదీర్ఘకాలం కొనసాగించేందుకు ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో ముందే గమనించుకోవాలి. వరలక్ష్మి వ్రతం అనగానే భారీ అలంకరణలు, ఆర్భాటాలు కనిపిస్తున్నాయి. అలంకరణ అంత గొప్పగా ఉండాల్సిందేనా అని ఒకరి సందేహం. ఇది అపోహ మాత్రమే. వరలక్ష్మి వ్రతం ఆర్భాటాలకు, అలంకరణకు అతీతం. పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు ఈ వ్రత విధానాన్ని వివరించాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. ఈ వ్రతంలో భక్తి, ఆసక్తి మాత్రమే ప్రధానం. ఇప్పుడంటే ఎవరికి వారు తమ ఇళ్లల్లో వ్రతాన్ని చేసుకోవడం మామూలైపోయింది. కానీ నిజానికి మహిళలంతా కలిసి సమిష్టిగా ఆచరించాలని వ్రత కథలోనే ఉంది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవసర్వదా. ఈ శ్లోకంతో మాత్రమే షోడశోపచార పూజను చేసి దక్షిణ హస్తానికి తోరం కట్టుకొని నైవేద్యాలు నివేదించి చివరకు 9 ప్రదక్షిణలు చేయాలి. వాస్తవానికి ఈ వ్రతంలో ప్రదక్షిణలకే ప్రాధాన్యం ఎక్కువ. తొలిసారి వ్రతం ఆచరించిన చారుమతికి, ఆమె తోటి మహిళలకు మొదటి ప్రదక్షిణతో
చేతులకు గజ్జెలు, రెండో ప్రదక్షిణతో గాజులు, మూడోసారి సర్వాలంకారాలు లభించాయి. ఇలా 9 పూర్తి చేసేసరికి వారి వారి ఇళ్ల నుంచి ఆ మహిళలను తీసుకెళ్లేందుకు వాహనాలు వచ్చాయని వ్రతంలో ఉంది. కాబట్టి ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా గోడకు చాలా పెద్ద ఎత్తున అమ్మను ఆసీనం చేసేందుకు వేదికను సిద్ధం చేయడం సబబు కాదు. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. కొందరు కొబ్బరికాయను వరలక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తే మరికొందరు అమ్మవారి రూపానికి అలంకరణలు చేస్తారు. అసలు వ్రతాన్ని ఎలా చేయాలి అని ఒకరి సందేహం. కొబ్బరికాయను కలశంగా ఏర్పాటు చేసుకొని ఆ కాయకే కళ్ళు ముక్కు పెట్టి ఆ రూపాన్ని పూజించడం కొందరికి అలవాటు. మరికొందరు శక్తి కొద్దీ బంగారం, వెండి, రాగి, ఇత్తడి, లోహాల్లో ఏదో ఒక దాంతో తయారు చేసిన దేవీ రూపాన్ని కొబ్బరికాయకు కట్టి అలంకరించి అర్చిస్తారు. అలాగే అమ్మవారి ఫోటోను లేదా యంత్ర రూపంలోనూ పూజించేవారు ఉన్నారు. అయితే కథలో మాత్రం కలశానికి మాత్రమే పూజ చేయాలని ఉంది. ఇంట్లో అనుకూలంగా ఉన్న చోట గోమయంతో అలికి మండపం ఏర్పాటు చేసి ఆసనం ఉంచి కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలైన 5 పల్లవాలు ఉంచి నీటిని నింపిన కలశంలో మామిడాకులు మధ్యన కొబ్బరికాయను పెట్టి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించాలి. ఇంతకు మించి ఏది చేసినా మన స్తోమత, సంతోషం, సంతృప్తి కోసం చేయడమే. అది తప్పు కాదు, తప్పనిసరి కాదు. వరలక్ష్మి వ్రతంలో కలశం తప్పనిసరిగా పెట్టాల్సిందేనా? అవును, కలశం తప్పనిసరి. ఇంట్లో ఈశాన్య భాగంలో కలశాన్ని ఉంచి దానికి ఎదురుగా బంగారం, వెండి, ఇత్తడి, కంచు, రాగి ఇలా ఏదో ఒక లోహంతో దేవీ ప్రతిమను ఏర్పాటు చేసి కలశంతో పాటుగా పూజించాలని వ్రత చూడామణి గ్రంథం పేర్కొంటోంది. ఏదైనా కారణం చేత 2వ వారం కుదిరినప్పుడు 3వ వారం చేసుకోవచ్చా? ఒకవేళ శ్రావణ మాసంలో వ్రతం చేయలేకపోతే ఎలా? ఇప్పటి వరకు మనం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారమే చేసుకుంటున్నాం. యథా రవౌ కుళీరస్థే మాసే చ శ్రావణే తథాహ. సూర్య సంచారం కర్కాటక రాశిలో ఉన్న కాలంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏ శుక్రవారంలోనైనా ఆచరించవచ్చు. అంటే 2వ వారం కుదరకపోతే 3 లేదా 4వ వారంలోనూ చేసుకోవచ్చు. అసలు ఏ శుక్రవారము చేయలేకపోతే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి లక్ష్మీ అలంకారం చేసే రోజున వ్రతాన్ని పూర్తి చేయొచ్చని ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు. వ్రతాన్ని ఆపకుండా ఆచరించటమే దీని పరమార్థం అని గ్రహించాలి. అదేవిధంగా వ్రతానికి అంతా సిద్ధం చేసుకున్నాక ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంట్లోని మహిళలు ఎవరైనా కూర్చొని పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఇంట్లో ఇతర మహిళలు లేకపోతే పురోహితుడి ద్వారా చేయించాలి. అది కుదరనప్పుడు ఉపవాస దీక్షను ఆచరించి భర్తతో సాయంత్రమైనా ఈ వ్రతాన్ని చేయించేలా చూడాలి తప్ప అంతా సిద్ధం చేశాక మానకూడదు. పిండి వంటలన్నీ చేసుకుని అమ్మవారిని అలంకరించుకునేసరికి సమయం పడుతుంది కదా. మరి వ్రతాన్ని ఏ సమయంలోపు పూర్తి చేయాలి? అసలు వరలక్ష్మీదేవిని పూజించేందుకు ఏదైనా సమయం ఉందా అని ఒకరి సందేహం. నిజానికి ఉదయం నుంచి ఉపవాసం ఉండి వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లతో కాలం గడుపుతూ సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ స్నానం చేసి వ్రతాన్ని చేయడమే సాంప్రదాయం. అది కూడా 21 రకాల పుష్పాలు,
అష్టవిధ గంధాలతో దేవిని ఆరాధించాలి. శక్తి ఉంటే లక్ష్మీ హోమాన్ని చేయించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారిని పూజించే సమయంలో దేవికి ఇరువైపులా సరస్వతిని, పార్వతీదేవిని, వినాయకుణ్ణి ఆహ్వానం చేసి పూజించాలి. అయితే ఇంట్లో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అందరూ ఉంటారు కనుక వ్రతాన్ని ఉదయం చేసుకున్నా ఎలాంటి దోషం ఉండదు. అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు నివేదించాల్సిందేనా? అలాగే పూజకి ఎలాంటి పూలు ఎంచుకోవాలి? ఈ వ్రతంలో ప్రధానంగా శనగపప్పు, బెల్లంతో చేసే పూర్ణం బూరెలు కనీసం 9 తప్పనిసరిగా నివేదించే ఆచారం ఉంది. అదే పూర్ణంతో చేసిన కుడుములను సమర్పించొచ్చు. ఇవి కాక పులుపు, తీపి, కారం వంటి రుచులన్నీ ఉండేలా పంచభక్ష పరమాన్నాలతో కూడిన వంటకాలను నివేదించాలి. ఇక అమ్మవారికి మొగలి రేకులు ప్రీతికరం అని అంటారు. అవి లభించని పక్షంలో వెండితో చేసిన మొగలి పూలు దొరుకుతున్నాయి కనుక వాటిని ఎంచుకోవచ్చు. ఎటు శుభకార్యం తలపెట్టాం కాబట్టి వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకోవచ్చా? 2 రకాల వ్రతాలను ఒకే రోజున చేయడం వల్ల నష్టమేమీ లేదు. కానీ రకరకాల నివేదనలు చేయడం, ధూపదీపాల ఏర్పాటు, అలంకరణ తదితరాలతో ఇంట్లో ఉండేవారికి ఓపిక నశిస్తుంది, సమయము ఎక్కువ తీసుకుంటుంది. అందుకే రెండింటినీ విడివిడిగా చేయడమే మంచిది. కేవలం పెళ్ళైన వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలా? చదువు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా ఉండే పెళ్లి కాని వాళ్ళు, భర్త చనిపోయిన వారు కూడా చేయొచ్చా? ఈ వ్రతాన్ని ఎవరైనా నిస్సందేహంగా చేసుకోవచ్చు. అయితే పురోహితుడి సమక్షంలో ఆచరించి ఫలితాన్ని పొందాల్సి ఉంటుంది. మమ్మల్ని నిమిత్త మాత్రులుగా ఉంచి వ్రతాన్ని పూర్తి చేసి ఫలితాన్ని అందించవలసిందిగా కోరుతూ తమలపాకులు, ఒక్క ఉన్న తాంబూలాన్ని పురోహితుడికి అందిస్తూ మయా నిమిత్తేన త్వయా కృతేన అనే శ్లోకం చెప్పాల్సి ఉంటుంది. దీన్ని వరణి అంటారు. అప్పుడు పురోహితుడు వ్రతాన్ని పూర్తి చేసి త్వయా నిమిత్తేన మయా కృతేన అనేన పూజానేన త్వం పుణ్యవాన్ భవ అంటూ తిరిగి మన చేతికి ఆ తాంబూలాన్ని అందిస్తాడు. అంటే పూజ తాను చేసిన ఫలితం మనకే లభిస్తుందని తెలియచేయడం అన్నమాట. అమ్మవారిని అలంకరించేందుకు కొన్న చీరను, బ్లౌజ్ పీస్ను ఆ తర్వాత ఏం చేయాలి? చాలామంది మహిళలు దేవికి అలంకరించిన చీర, బ్లౌజ్ పీస్ను తాము ఉపయోగించుకోవాలనుకుంటారు. కానీ అది సరికాదు. మర్నాడు అమ్మవారిని పూజించి కదిలించాక ఆ రెండింటినీ ఎవరైనా సువాసినికి లేదా వ్రతాన్ని చేయించిన వారికి బహుమానంగా ఇస్తే మంచిది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం జీవిత పర్యంతము ఉండాలి కాబట్టి ఈ వ్రతానికి ఉద్యాపన ఉండదు. వాయనం తాంబూలంలో రకరకాల వస్తువులు పెట్టి ఇస్తుంటారు. అసలు తాంబూలంలో ఏమివ్వాలి? శాస్త్రం ప్రకారం వెదురు బుట్టలో ఎంతో కొంత దక్షిణతో పాటు 5 రకాల పండ్లను పెట్టి ఇవ్వడమే అసలైన వాయనం. దాన్ని కూడా వ్రతం చేయించిన వారికి ఇవ్వడం ఉత్తమం. 9 పూర్ణం బూరెలు కూడా ఇవ్వాలని మరో వ్రతకల్పంలోనూ ఉంది కనుక ఆ విధంగానూ వాయనం అందివ్వచ్చు. అయితే వేటిని ఇస్తున్న వెదురు బుట్టను ఎంచుకోవాలి. ఎందుకంటే వెదురు ధనానికి ప్రతీక. అందులో తాంబూలం లేదా వాయనం ఇస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. అయితే ఏది చేసినా మనస్ఫూర్తిగా, చాలా మనసులో ఎటువంటి ఆలోచనలు లేకపోతే కుళ్ళు కుచద్యాలు, ఒకరి గురించి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఏకచిత్తంతో మంచి ఏకాగ్రతతో పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలంకరణ సరిగా ఉందా లేదా, లేకపోతే పూజకు వచ్చిన వాళ్ళు ఎటువంటి చీరలు కట్టుకున్నారు, ఎటువంటి నగలు వేసుకున్నారు, ఇలాంటి ఆలోచనలతో మన మనసును, మన బుద్ధిని పక్కదోవ పట్టిస్తే ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మంచి ఫలితం ఉండాలంటే భక్తిగా, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా ఆ దేవిని, ఆ అమ్మను ఆరాధిస్తే ఆ అమ్మ తప్పకుండా ఫలితం అనేది అందిస్తుంది. మన చెంతకే ఫలితం అనేది వస్తుంది. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని, భాండశుద్ధి లేని పాకమేలా అని. అంటే మనసులో ఏదో ఆలోచనలు పెట్టుకొని శివపూజలు చేస్తే ఆయన ఫలితం ఇస్తాడా?
నీ మనసులో ఏదో ఉంది, నువ్వేదో ఆలోచిస్తున్నావు, పైకి మాత్రం పూజలు చేస్తున్నావు. అటువంటి పూజలు, వ్రతాలు ఫలితాన్నిస్తాయా? ఈ వ్రతంలో తోరం కట్టుకోవడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? తోరం అంటే 9 వరుసలుగా దారాన్ని తీసుకొని 9 ముళ్ళు వేయాలి. ఒక్కో ముడికి కమలాయై నమః, రమాయై నమః, లోకమాత్రే నమః, విశ్వజనన్యై నమః, మహాలక్ష్మ్యై నమః, క్షీరాబ్దితనయాయై నమః, విశ్వసాక్షిణ్యై నమః, చంద్రసోదర్యై నమః, హరివల్లభాయై నమః అనుకుంటూ 9 నామాలను పఠిస్తూ ముళ్ళు వేసి అనంతరం బధ్నామి దక్షిణే హస్తే అని చెప్పుకొని అని శ్లోకం చెప్పుకుంటూ కుడి చేతికి కట్టుకోవాలి. కథలో ఎవరికి వారు తోరం కట్టుకున్నట్లుగా ఉన్న భర్త భార్య చేతికి తోరాన్ని రక్షగా కట్టాలి. 9 సూత్రాలున్న ఈ తోరాన్ని కట్టుకుంటే 9 విధాలైన ఆభరణాలు, వైభవాలు, అలంకారాలు, సమస్త సంపదలు లభిస్తాయని శాస్త్రం. మర్నాడు ఉదయం అమ్మవారిని కదిలించి తర్వాత గచ్చ గచ్చ సురశ్రేష్ఠ అని శ్లోకం చెప్పుకొని ఆ తోరానికి ఉన్న ముడులను విప్పి తులసి కోటలో కానీ, ప్రవహించే నీటిలో కానీ, ఎవరూ నడవని చోట కానీ విడిచిపెట్టాలి. అంతే తప్ప కత్తెరతో కత్తిరించడం లేదా బలంగా తెంపివేయడం సరికాదు, మంచిది కాదు. పూజకు నిల్చున్న లక్ష్మీదేవి పటం పనికిరాదా? అమ్మవారు కూర్చునే ఉండాలా? ఈ వ్రతంలో చారుమతీదేవికి అమ్మవారు నిల్చునే దర్శనం ఇచ్చింది. అందుకే మనము నిల్చున్న వరలక్ష్మీదేవి చిత్రాన్నే పూజలో ఏర్పాటు చేయాలి. అమ్మవారికి చెంచల అని పేరు. అంటే ఒక్కచోట స్థిరంగా ఉండదు కాబట్టి కూర్చుని ఉన్న చిత్రపటాన్ని పెట్టుకుంటే మనకి ఆనందం కలుగుతుంది. అలాంటప్పుడు కమలం పువ్వు రేఖలు దేవి పాదాలను కప్పి ఉంచిన ఫోటోను ఎంచుకోవడం మంచిది. పూర్వకాలంలో ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు మాత్రం ఆచరించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆచరించవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చిత్తశుద్ధితో అమ్మను ధ్యానిస్తే, పూజిస్తే తప్పకుండా ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, మీరు ఏ విధంగా పూజిస్తున్నారు, అమ్మకు మీరు ఏ విధంగా నివేదన చేస్తున్నారు, నైవేద్యం కావచ్చు, మీ మనసులోని భక్తిని ఏ విధంగా నివేదన చేస్తున్నారు అనేదే ముఖ్యం. నైవేద్యాలు ఏవీ చేయకపోయినా 2 బెల్లం ముక్కలతో కొద్దిగా అన్నంలో ఆ బెల్లం ఉడికించి చేసినా కూడా అదైనా నైవేద్యంగా నివేదించవచ్చు. భక్తితో పెట్టేది అమ్మ ఎంతో ఇష్టంగా తింటుంది. కాబట్టి భక్తి ముఖ్యం, అంతేకాని అలంకరణ ముఖ్యం కాదు. మీకు శక్తి ఉన్నంతలో మీరు అలంకరించుకోవచ్చు, అంతేకాని ఇతరులలాగా మేము అలంకరించలేదు, ఇతరులలాగా మేము అన్ని నగలు వేయలేదు అమ్మవారికి, మేము నగలు అలంకరించుకోలేదు, మేము నీట్గా మేకప్ చేసుకోలేదు, ఇవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే అవన్నీ చేయాలని అమ్మవారు ఎప్పుడూ కోరలేదు. ఎవరైతే భక్తిగా చేసుకుంటారో వాళ్ళనే అమ్మవారు, ఆ అమ్మ, ఆ దయగల తల్లి అనుగ్రహిస్తుంది. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. కొంతమంది ఎన్ని విధాలుగా అలంకరిస్తారంటే ఆ అమ్మ చుట్టూ నోట్ల కట్టలు పెట్టేసి ఆ కాయిన్స్ పెట్టేసేసి అన్నీ చేస్తూ ఉంటారు. నోట్లతోనే అలంకరణ చేసేసి అవసరం లేదండి. ఆ అమ్మే లక్ష్మీదేవి అంటేనే ధనధాన్యాలకు, ఆ సంపదకు ఆమె ప్రతీక. అలాంటి అమ్మ ముందు మళ్ళీ మీరు చిల్లర, డబ్బులు, కట్టలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ అమ్మే సంపదకు ప్రతీక. ఆ అమ్మే మహాలక్ష్మి. ఆమె ముందర డబ్బులు ఎందుకు పెట్టాలి? ఆ డబ్బులు పెట్టి, ఆ కట్టలు డబ్బులు పెట్టి పెడుతూ ఉంటారు. అవసరం లేదు. మీకు అంతగా పెట్టాలనిపిస్తే ఒక రూపాయి కాయిన్స్ 108 తీసుకొనేసి ఒక కప్పులో వేసి అక్కడ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోండి చాలు. అంతేకాని కట్టల డబ్బును ఆమె చుట్టూ పేర్చి ఆమెకు మీరేదో మాకింత ఉంది అని చూపిస్తున్నట్టు ఉంటుంది. వచ్చిన ముత్తైదువులు కావచ్చు, ఎవరికైనా కూడా అదంతా చూసుకొని అరే మనం పెట్టలేదే ఇలా అని మనసుకు బాధ అయ్యేటట్టు, ఇతరులు బాధపడేటట్టు మీరు ప్రవర్తిస్తారు. అంతా అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మకి నైవేద్యాలను నివేదిస్తే చాలు. డబ్బులంతా కనిపించేటట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
అష్టలక్ష్ములు ఆమె. ఆవిడ కొలువై ఉంటే చాలు అన్నీ మనకు లభిస్తాయి. మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఆవిడను పూజిస్తే చాలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సంవత్సరానికి ఒక్కసారి శ్రావణ మాసంలో వస్తుంది వరమహాలక్ష్మి వ్రతం. మొదటి వారం కాకుండా రెండో వారం ముఖ్యమైనది. రెండో వారం చేసుకోండి. రెండో వారం వీలు కాకపోతే మూడో వారం, నాలుగో వారం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పూజ చేసుకోవడం ముఖ్యం, అంతే. పౌరోహితులను పిలుచుకొని వారితో పూజ చేయించుకొని వారికి దక్షిణ తాంబూలాదులు వాయనము ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. మీకు చాలా శుభం కలుగుతుంది. మన పూర్వీకులు ఊరికే పెట్టలేదు ఈ సాంప్రదాయాలను. వీటిని మన సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్లకు ఆ విధంగానే ఆ ఫలితం కూడా దక్కుతుంది. నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతుంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి అని. ఇలాంటి పూజలు చేసుకొని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి, మీ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక మనస్సుకు శాంతి అనేది వస్తుంది. పూజ చేసుకోవడం వలన మనసుకు ప్రశాంతత వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. దానివలన మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతాయి. మీకు అన్ని పాజిటివిటీసే జరిగి అప్పుడు మీలో ఉండే ఇంబ్యాలెన్స్ అంతా పోయి మీకు శుభం జరుగుతుంది. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. శుభం భూయాత్.